క్రీస్తునందు నా సాటి దేవుని ప్రజలైన మీ అందరికీ ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైనటువంటి నామంలో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ విధముగా లైవ్లో మీ ముందుకు రావడానికి ఈ అవకాశం కలగజేసిన రేజింగ్ 20,000 మినిస్ట్రీస్ వారికి మరి ప్రత్యేకంగా న్యూ జెరూసలేం చర్చ్ మినిస్ట్రీస్ తరఫున వందనము తెలియజేస్తున్నాను. ఈ సమయంలో నేరుగా మనమందరం కూడా ప్రభువారిని మహిమపరుద్దాం. కొద్ది నిమిషాలు మనము ఆరాధన చేసి ముందున్న కార్యక్రమంలోకి వెళ్దాం. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహాదేవుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సాయంకాలపు సమయం వేళలో మరొకసారి ఈ విధముగా నీ యొక్క అమూల్యమైనటువంటి నామస్మరణ చేయడానికి, నేను జ్ఞాపకం చేసుకోవచ్చు, నేను స్తుతించడానికి ఇచ్చిన ఈ సదవకాశమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో ప్రభా మరి పాటల ద్వారా నేను స్తుతించాలని, నీ యొక్క అమూల్యమైన మాటలు నువ్వు విని ఆదరింపబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశపడుతూ ఉంటున్నా. తండ్రి, కార్యక్రమాన్ని ఆరంభిస్తూ ఉంటుండగా ఆది నుంచి అంతవరకు నువ్వే ఆధిపత్యం వహించి నువ్వే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నామని నీకే కృతజ్ఞతాస్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసయ్య నామంలో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాము మా తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికి చక్రవర్తివి నీవే యేసయ్య అని పాట పాడుకుంటూ దేవుని నామాన్ని ఆరాధిద్దాం. కృపా సత్య సంపూర్ణుడా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. నా సన్మానానికే మహనీయుడవు నీవే.
హల్లెలూయా. స్తోత్రం పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇట్టి విధంగా ప్రభా నిన్ను కూడి ఆరాధించడానికి ప్రభా ఇట్టి గొప్ప ధన్యతను ప్రభా మాకు అనుగ్రహించినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం యేసయ్య. మరి ప్రభా ఈ రోజు ప్రభా ఈ దినాన్ని చూడలేక ప్రభా ఎంతో మంది నశించిపోయి ఉంటున్నారు ప్రభా. మమ్మల్ని అయితే ప్రభా నీ రెక్కల కింద భద్రపరుచుకొని ప్రభా ఇట్టి విధంగా ప్రభా నడిపిస్తుంచినందుకు నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యానికే వందనాలు ప్రభా. అందరు కూడా దేవుని స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడానికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యానికే వందనాలు ప్రభా. స్తోత్రం 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 పరిశుద్ధుడానికే వందనాలు. నిన్నే నిన్నే కొలుతున్నాయా అనే పాట పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుస్తాం. నిన్నే నిన్నే నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నీ కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. దేవా నిన్నే నిన్నే నే కొలుతునయ్యా. నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో కొండలలో
పరిశుద్ధుడా నీకు వందనాలు. ఈ సాయంకాలపు వేళలో మరొకసారి ఈ విధంగా ప్రభా మా మనసు విప్పి నేను స్తుతించడానికి ఇలాంటి అవకాశం మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. అయ్యా, నేను మేము స్తుతిస్తుంటుండగా, మీరు కనపరుస్తుంటుండగా మా స్తుతుల మీద నువ్వు ఆశీర్వదమైనందుకు నీకు వందనాలు ప్రభా. ఈ రాత్రికాల సమయంలో ఇంతమంది అయితే ప్రభా ఈ విధముగా నేను ఆరాధిస్తున్నారు. వారి జ్ఞాపకం చేసు, వారు కోరిన ప్రతి కోరిక నెరవేర్చు తండ్రి. ప్రపంచవ్యాప్తముగా ఈ కరోనా వైరస్ యొక్క ప్రభావం వలన ఎన్నో కుటుంబాలు తగ్గడిల్లిపోతూ ఉంటుండగా, ఎన్నో కుటుంబాల విషాదం ఎదుర్కొని ఉంటుండగా యేసయ్యా ప్రతి కుటుంబానికి క్షేమం కలగచి, ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి విపత్తులు తొలగించున్నాయన. వేదన పడుతున్న ప్రతి బిడ్డకు శాంతిని సమాధానము కల్పించి నాయన నీకు మహిమ చెల్లిస్తున్నాను, నీకు మహిమ చెల్లిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. పాటలు పాడుచుంటుండగా ప్రతి గృహంలోనికి నీ సన్నిధి వెళ్ళదు గాక, నీ ప్రభావం ప్రపంచవ్యాప్తంగా నాయన కుమరింపబడదు గాక. ప్రతి తెగులు నీ నామంలో అది లయమైపోదు గాక తండ్రి. సహాయం చేయి, సహాయం చేయి, సహాయం చేయి. నీకు మహిమ చెల్లిస్తూ నేను స్తుతిస్తుంటుండగా నీ కార్యములు జరుగును గాక. రాజాని భవనములో రేయింపవలు వేచియుందును. యేసు రాజాని భవనములో రేయింపగలు వేచియుందును. నిన్ను స్తుతించి ఆరాధింతును. నా చింతలు మరచెదను.
తండ్రి. ఈసానికి వందనాలు ప్రభువా. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా. ఏసయ్య మేము కూడి ప్రార్థిస్తుండగా ప్రభా నీ యొక్క ప్రభావం నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క మహిమతో ప్రభావ మమ్మల్ని నింపుతున్నందుకు నీకే వందనాలు ప్రభా. ఏసయ్యానికి వందనాలు ప్రభా. స్తోత్రం స్తోత్రం హల్లెలూయా. దేవుని ఆరాధిద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దండి. ఆయన ఇంటి విధంగా మనకి మేలు చేస్తుండగా ఆయన కృప మన మీద ఉంచుతుండగా ప్రతి ఒక్కరు దేవుని నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తోత్రం 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 పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. కన్నీరేలమ్మ అనే సాంగ్ పాడుకుంటూ దేవుని నామాన్ని మేము పిలుస్తాం. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపి కరత మార్పే కరుణ చూపి కరత మార్పే ఏసే తోడై
you, Lord. అందరికీ వచ్చినట్లయితే మనం నేర్చున్నాము కాబట్టి మరి వర్తమానం నిమిత్తమై మరి మన మధ్యలో ఉంచిన చాయిస్ ఉంటుంది మరి ప్రార్థిస్తుంది. అందరం కలిసి ఏకీభవిస్తాం. స్తోత్రం స్తోత్రం మహోన్నతుడా మా యేసయ్యా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా ఇంతవరకు ప్రభా యేసయ్యా ఆరాధనలో ప్రభా యేసయ్యా మీరు మా దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా ఎంతమంది చూస్తున్నారో తండ్రి ప్రభా యేసయ్యా దీవించండి, ఆశీర్వదించండి. మమ్మల్ని కూడి ప్రభా యేసయ్యా ఆరాధిస్తున్నారో తండ్రి ప్రభా యేసయ్యా దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. తండ్రి ప్రభా యేసయ్యా నీ సన్నిధి మా మీద కుమ్మరించినందుకు దేవానికి వందనాలు ప్రభా. యేసయ్యా ముఖ్యంగా ప్రభా యేసయ్యా వర్తమాన సమయం అయింది కాబట్టి తండ్రి ప్రభా యేసయ్యా వర్తమానం పంచుకోలాగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా దైవ సేవకుని బట్టి వందనాలు తండ్రి ప్రభా. యేసయ్యా బిడ్డ వాక్యం చెప్తుండగా తండ్రి ప్రభా యేసయ్యా ఎలాంటి సాతాను క్రియలు అడ్డురాకుండా చూడండి తండ్రి ప్రభా. యేసయ్యా బలవంతు యేసయ్యా నీ బాణం చేతిలో ఉన్నట్టు కదా తండ్రి ప్రభా యేసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా సాతాను ప్రభా యేసయ్యా వచ్చే లోన్ కి ప్రభా యేసయ్యా తీసుకుంటారు కదా తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా ఆ బిడ్డను వాడుకొని తండ్రి ప్రభా యేసయ్యా బలమైన శక్తి దయచేయండి తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా బిడ్డ మాట్లాడుతూ మాకు అర్థం కాదు కానీ తండ్రి ప్రభా యేసయ్యా ఆ బిడ్డలో మీరుండి ప్రభా యేసయ్యా అనేక మాటలు మాకు దయచేయండి తండ్రి దేవ సాధన క్రియలు పని చేయకుండా చూడండి తండ్రి ప్రభా. యేసయ్యా కేవలం నీ వాక్యం ప్రభా యేసయ్యా మాకు కావాలి తండ్రి ప్రభా. యేసయ్యా బలమైన వర్తమానం దయచేయండి తండ్రి దేవా. యేసయ్యా వాడుకోండి తండ్రి ప్రభా. యేసయ్యా ఎలాంటి పని చేయకుండా చూడండి తండ్రి ప్రభా. యేసయ్యా సాతాను ఎంతో వేధిస్తుండగా తండ్రి ప్రభా యేసయ్యా బంధించండి తండ్రి దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా మాటలు విని ప్రభా యేసయ్యా విడిచిపెట్టలాగా కాదు తండ్రి ప్రభా. యేసయ్యా మా హృదయంలో ఉంచుకునేలాగా దయచేయండి తండ్రి ప్రభా. దేవానికి ఆశీర్వదించండి తండ్రి ప్రభా. యేసయ్యా సమయం నాకు ఇచ్చినందుకు దేవానికి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. యేసయ్యా ఇచ్చిన ప్రార్థనలు ఎలాంటి తప్పులు దయతోనే క్షమిస్తావని నమ్ముచు నన్ను తగ్గించుకుంటూ నీ మీద ఆధారపడుతూ అతి పరిశుద్ధ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. క్రీస్తునందు నా దేవుని కుటుంబ ప్రజలారా ప్రభు పేరిట మీకు సమాధానము కలుగునుగాక. ప్రత్యేకంగా అవకాశములు కలిగచేసిన రేసింగ్ రివైవల్ మినిస్ట్రీస్ వారికి ప్రత్యేకంగా మరొకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇంతవరకు నాతో సహకరించి మరి పాటల ద్వారా దేవుని మయపరిచిన నా ప్రేమికులకు కూడా ప్రభు వారి శ్రేష్టమైన నామములో శుభాలు వందనాలు తెలియజేస్తాం. ఈ సమయంలో నేరుగా మనము దైవ సందేశంలోకి వెళుతూ ఉంటున్నాం. దేవుని యొక్క అమూల్యమైనటువంటి మాటలు విని మనం వారంగా ఉంటున్నామని ఆశపడుచున్నాను. మరికొద్ది సమయము దేవుని సన్నిధిని మనం అనుభవిస్తాం. ఈరోజు ప్రత్యేకంగా ఇలాంటి విధముగా దేవుని యొక్క సందేశాన్ని పంచుకోవడానికి నాకు ఇచ్చినటువంటి ఈ సదవకాశాన్ని బట్టి ప్రభుకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రార్థన అంశము ప్రార్థనలో జయము అనేటువంటి అంశంతో మీ ముందుకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా మరి గత 2 మాసముల నుంచి ప్రజలందరూ కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతుంటుండగా కొన్ని దినములైతే ప్రజలు ఇళ్ళ నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో, కొన్ని ప్రాంతాల్లో ఆహారం లేకుండా తలడిల్లిపోయి చనిపోయిన పరిస్థితుల్లో, కొంతమంది అయితే మంచి ఆరోగ్యంతో ఉన్నవారు అనారోగ్యంకు గురై వారు నిద్రించినటువంటి పరిస్థితుల్లో కొన్ని లక్షల మంది ఇప్పటికే మరి చనిపోయిన వారుగా ఉంటున్నారు. ఈ విధంగా ఈ ప్రపంచంలో ఈ వైరస్ ద్వారా అనేకమైన కుటుంబాల్లో దుఃఖము, వేదన, అసంతోషము ఏలుబడి చేస్తుండగా మన పైన అధికారులు కూడా
ఈ యొక్క వైరస్లు యొక్క ప్రభావం నుంచి ప్రజలు కాపాడాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నో రకాల సహాయాలు అందిస్తూ ఉన్నను ఈ వైరస్ను కట్టడి చేయలేక మరి పోతూ ఉన్నాం. బైబిల్ గ్రంథంలో మరి చూసినట్లయితే బైబిల్లో చాలాసార్లు మనము ప్రార్థనలో జయాన్ని చూసి ఉంటున్నాం. కాబట్టి ఈరోజు ప్రభువును గణపరిచి ప్రభువును ప్రజలకు చూపించేటువంటి సమయంలో మనం ఉండి ఉంటున్నాం. కాబట్టి ప్రార్థనలో ఉన్న శక్తి ప్రజల్లోనికి వెళ్ళాలి అంటే యేసయ్య రక్తంలో కడగబడిన మనము ప్రార్థన పరులమై ఉండాలని లేఖనములు తెలియజేస్తూ ఉంటున్నాయి. బైబిల్లో చాలా మంది వ్యక్తులు ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి అద్భుత ఆశ్చర్య కార్యాలను చూశారు. వారి జీవితంలో పొందుకున్నారు, అనుభవించారు, ప్రజలకు ఆశీర్వాదకరంగా నిలబడ్డారు. ఒకనొక రోజున దైవ సేవకుడైనటువంటి పేతురు గారు చెరసాలలో ఉన్నప్పుడు సగం అయితే ఆసక్తితో ప్రార్థన చేసింది అని లేఖనము తెలియజేస్తున్నాయి. సంఘం ఎప్పుడైతే ఒక చోట చేరి అసాధ్యమైనటువంటి విషయాన్ని, అసాధ్యం అనుకున్నటువంటి ఆ కార్యాన్ని మనం నోటి మాట ద్వారా జయించలేము, మనిషి దొరకదు. ఎవరు మన పక్షంగా నిలబడి మన దైవ సేవకుని వినిపించడానికి మన పక్షంగా ఎవరు, మనమందరం కలిసి మన కొరకు ఆ కలువరిగిరిలో ప్రాణం పెట్టినటువంటి ఆ పరిశుద్ధుడైన యేసయ్య నామంలో ప్రార్థన చేద్దామని సంఘమంతా ఒక్క మనసు కలిగి, ఒక ఆలోచన కలిగి, ఒక ఉద్దేశం కలిగి ఒక గృహంలో చేరి రాత్రంతా కూడా ప్రార్థన చేస్తుంటుండగా చెరసాల్లో బంధింపబడి చీకటి గదిలో ఉన్నటువంటి ఆ దైవ సేవకుని దేవుడు విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రార్థన ఏమి చేస్తుందయ్యా అంటే, ప్రార్థన ప్రభు సన్నిధికి చేరి ప్రభు మనం ఏదైతే అడుగుతామో అది చేయడానికి ఆయన సిద్ధహస్తుడై ఉన్నాడు. ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చే దేవుడై ఉన్నాడు. కాబట్టి సంఘం ప్రార్థన చేసినప్పుడు చెరసాల్లో వేయబడిన పేతురు గారిని బయటకు రప్పించినటువంటి సర్వోన్నతుడైన దేవుడు ఈరోజు మన ముందు ఒక సవాలు పెంచుతున్నాడు. ప్రార్థన ద్వారా అసాధ్యమైందంటూ ఏదీ లేదు అనేటువంటి విషయాన్ని ఆనాడు సంఘము చూపించింది. అవును, చెరసాల్లో వేయబడిన పేతురు గారు బయటకు రావడానికి గల కారణం ప్రార్థన. ఒక మనిషి కలిగి ప్రార్థన చేశారు, ఒక ఆలోచన కలిగి ప్రార్థన చేశారు, ఆసక్తితో ప్రార్థన చేశారు. కాబట్టి దేవుడు ప్రార్థన ఆలకించాడు. మన దేవుడు ప్రార్థన ఆలకించే దేవుడు అని తన్ను తాను రుజువు చేసుకున్నాడు. ప్రభు అని అంటారు, నా నామమున మీరు నన్ను ఏమడిగినాను అది మీకు నేను చేస్తాను అన్నాడు. కాబట్టి ఈ రోజులలో ఆ పరిశుద్ధులైన దేవుణ్ణి మనము అడిగేటువంటి సమయంలో ఉన్నాం. ప్రపంచం అతలాకుతలము, అనేకమైన కుటుంబాలు ఓదార్పు లేకుండా ఉంటున్నాయి. తల్లికి బిడ్డకు తల్లి దూరం అయిపోయిన పరిస్థితులు, భార్య భర్తలు దూరమైన పరిస్థితులు, ఆ వైరస్ ప్రభావంతో చనిపోతే వారి సమాధి చేయడానికి కూడా ఎవరు దగ్గరికి వెళ్ళలేని పరిస్థితులు ఉంటున్నాయి. ఒకవేళ హాస్పిటల్లో చనిపోతే వారి కడచూపు కూడా చూసుకోలేని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ సమయంలో క్రైస్తవులుగా మన ముందు ఒక ప్రార్థన ఆయుధం ఉంటే ఆ ప్రార్థన ఆయుధంతో దేనినైనా చేయించవచ్చు అనే విషయాన్ని సంఘము మనకు తెలియజేస్తుంది. ఆనాడు ఆది సంఘము ప్రార్థన చేసింది, అద్భుతం చూసింది. ఈరోజు చాలా మంది ప్రార్థనలు చేస్తున్నారు కానీ అత్యాసక్తితో
ఎప్పుడైతే మనం చేస్తామో దేవుని సన్నిధి దిగొస్తుంది అనే విషయాన్ని నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉంటున్నాను. చూడండి, ఈ ప్రకృతిలో ఎన్నో మానవులకు లోబడినట్టు మనం చూస్తూ ఉన్నాం. ఒకరోజు యెహోషువ ప్రార్థన చేశాడు. యుద్ధం జరుగుతున్న సమయంలో యెహోషువ ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనలో ఏదైతే దేవుణ్ణి అడిగాడో, ఏది జరగాలని దేవుణ్ణి అడిగాడు, ఏ కార్యము జరిగితే వారు విజయం పొందుకుంటారో ఆ కార్యం విషయంలో దేవుడితో సంబంధం కలిగి ప్రార్థన చేసినప్పుడు దేవుడు యెహోషువ మాట విన్నాడు. యెహోషువ మాట విని ఏదైతే ఆగిపోవాలని ప్రార్థన చేశాడో, ఆగిపోవాలని ప్రార్థన చేసిన ఆ సూర్యుడు ఆగిపోయాడు. ప్రకృతిలో ఉన్నటువంటి దేవుడు కలగజేసినవి కూడా మనుషులు అడిగితే వాటిని కూడా దేవుడు ఆపు చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు అని యెహోషువ గారు మనకు రుజువు చేసి ఉంటున్నారు. యెహోషువ ప్రార్థన ద్వారా సూర్యుడు కొద్ది గడియలు ఆగిపోయాడు, చంద్రుడు కొద్ది గడియలు ఆగిపోయాడు. అంటే ప్రార్థన చేస్తే జయం ఉంది అనే విషయాన్ని, ప్రార్థన చేస్తే జయం పొందుకుంటారనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మన ముందున్న భక్తుల ద్వారా చూపించాడు. కాబట్టి ఈరోజు ప్రపంచం అతలకుతలం అవుతుంటుంది కదా, మనం చేయాల్సిన పని ప్రార్థన. ప్రార్థన చేస్తే జయం వస్తుందనే విషయాన్ని దేవుడు తెలియజేస్తున్నాడు. అన్నాడు నినవే పట్టణస్థులు దేవుడి దృష్టికి బహుఘోరమైన వారుగా, దుస్తులుగా, చెడ్డవారుగా ఉన్నప్పుడు ఆ దేశం మీదకి విపత్తు రాబోతుందనే వార్త ఆ ప్రజలకు తెలిసినప్పుడు ఆ ప్రజలందరూ కూడా ఉపవాసం నుండి కన్నీరు కార్చి గోడపట్ల కట్టుకొని బూడిదలో కూర్చొని సింహాసనం మీద కూర్చున్న రాజుతో సహా, మంత్రులతో సహా ఆ పట్టణమంతా కూడా పశువులు, మేకలు, గొర్రెలు, చంటి పిల్లలతో సహా, వృద్ధాప్యంలో ఉన్న తల్లులతో సహా కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే రానయున్న విపత్తు నుంచి వారు కాపాడబడ్డారు. కాబట్టి ఈ విపత్తు విషయంలో ఈ వైరస్ తొలగిపోవాలంటే క్రైస్తవులముగా, క్రీస్తుని కలిగిన బిడ్డలముగా మనం ఉంచినటువంటి ఆ భయంకరమైన విపత్తు నుంచి ప్రజలకు క్షేమం కలగాలి అంటే ప్రతి ఒక్కరూ ఆసక్తితో ప్రార్థన చేయవారిగా ఉండాలి. ఆనాడు సంఘము ప్రార్థన చేసింది, అద్భుతం చూసింది. నినవే పట్టణస్థులు ప్రార్థన చేశారు. ఏ విపత్తు అయితే వారిని నాశనం చేయడానికి రాబోతుందని తెలిసిందో ఆ విపత్తు నుంచి కాపాడబడడానికి వాళ్ళు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తే ఆ విపత్తు ఆగిపోయింది. కాబట్టి సంఘాలలో ఈరోజు ప్రార్థనలు లేకుండా ఉన్నాయి. గృహాలలో ప్రార్థన చేస్తున్నాం, కానీ ఆసక్తితో ప్రార్థన లేదు. ఏదో టైంపాస్ ప్రార్థన చేసినట్టు, వేదనతో ప్రార్థన చేయడం, కన్నీటితో ప్రార్థన చేయడం, సాహసం లేని కారణం వచ్చి ప్రార్థన చేయడం. కాబట్టి ఈ మహమ్మారి ఇంకా విజృంభిస్తూ ఉన్నది. నా దేవుడికి అసాధ్యమైనట్టు ఏది లేదు. యోహాను సువార్తలో దేవుడు తెలియజేస్తున్నాడు, ఆయనకు తెలియకుండా ఏది కలగదు అని. ఈ విపత్తు నుంచి విడుదల కలగాలి అంటే, ఈ విపత్తు నుంచి ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అంటే అది ఒక దేవుడి వల్లనే సాధ్యమవుతుంది. కాబట్టి మనం దేవుడికే ప్రార్థన చేయాలి. ప్రార్థనలు వినే దేవుడు అంటున్నాడు, నాకు మొరపెట్టుడి, నేను మీకు ఉత్తరం ఇస్తానన్నాడు. మొరపెట్టిన వారు లేవాలి. సంఘము ప్రార్థన చేసినట్టుగా, ఆ నినవే పట్టణస్థులు ప్రార్థన చేసినట్టుగా ప్రార్థన చేసే వీరులు లేసినట్టయితే ఈరోజు ఈ ప్రపంచంలో అనేక మందిని భయక్రాంతులకు గురి చేస్తున్న ఈ వైరస్ తొలగిపోవడానికి అవకాశం ఉన్నది. కాబట్టి సకాలంలో ఉన్న బిడ్డలకు చేతులెత్తి నేను చెప్తా ఉంటున్నాను, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రయత్నాలు విఫలమవుతాయి, కానీ ప్రార్థన చేస్తే ఈ
ప్రార్థన చేయాలి, కన్నీరు కాచి ప్రార్థన చేయాలి, ఉపవాసాలు ప్రార్థన చేయాలి. అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు, అనేక మంది ప్రార్థనలు చేస్తున్నారు. ఆసక్తితో ప్రార్థన, కన్నీటి ప్రార్థన, రోజు చేస్తూ ప్రార్థన చేసేటువంటి సమయం మన ముందుంది. మనకు అలాంటి అవకాశాన్ని దేవుడు పెట్టాడు. ఈరోజు సాతాను జయించే శక్తిని పొందుకునే వీరులుగా, సాతాను ఓడించడానికి ప్రార్థన పట్టుకొని ముందుకు సాగే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు. సహోదరుడు సహోదరి, ప్రపంచంలో అతరకుతరమవుతుంది. మనం అతని ప్రార్థన మిత్రులంగా ఇవ్వాలి, ప్రార్థన చేసే వీరులంగా ఉండాలి. కొద్ది గడియలు చేయడం కాదు, దేవుడు ప్రార్థన చేస్తే జవాబిస్తాడనేటువంటి విషయాన్ని దేవుడు చూపించాడు. అవును, యెహోషువ ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబును చూశాడు. నేను పట్ల ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబును చూశాను. సంఘం ప్రార్థన చేస్తే ప్రార్థనకి జవాబును చూశాను. ఈరోజు మన ప్రార్థనకు జవాబు వస్తే ప్రపంచ వ్యాప్తంగా నిజమైన దేవుడు ఎవరో ప్రజలు గుర్తుపట్టడానికి అవకాశం ఉంది. ఈ సదవకాశాన్ని దేవుడు మనకు తెలియజేశాడు. సర్వలోకంలో సర్వ సృష్టికి నా శుభవర్తమానాన్ని ప్రకటించుడి అనే మాట. ఈరోజు మన ముందు. కాబట్టి సహోదరుడు సహోదరి, ప్రార్థన చేద్దాం. ప్రార్థనతో దేవుని జయించవచ్చు. సముద్రం రెండు పాయలైపోయింది. ప్రార్థన చేస్తే అగ్ని గంధకాల్లో పడవే పడిన శత్రుకు అభిజ్ఞాలు కాలిపోలేదు. చిన్న వయసులో వాళ్ళు పట్టబడిన వ్యక్తులు, చిన్న వయసులో దేవుడిని తెలుసుకున్న వ్యక్తులు, ఆ చిన్న వయసులో ఏ దేవుడిని అయితే ఆరాధిస్తున్నారో వారు కలిగి ఉన్న దేవుడిని ఏ రోజు కూడా వదిలిపెట్టలేదండి. ప్రార్థన చేసిన వ్యక్తులు ఈరోజు ఈ కరోనా వైరస్ నుంచి విడుదల పొందడానికి మనకున్నటువంటి ఒకే ఒక ఆయుధము ప్రార్థన. ఈ మహమ్మారిని తరిమి కొట్టాలంటే ఉపవాస ప్రార్థన చేయాలి, కన్నీటి ప్రార్థనలు చేయాలి, రోజు ప్రార్థనలు చేయాలి, సావాసంగా కూడా ప్రార్థనలు చేయాలి, ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే ఈ ప్రార్థన మనం చేస్తాం, ప్రార్థనకు ప్రతిఫలాన్ని మనం చూడగలుగుతాం. ప్రకృతి మనకు సహకరిస్తుంది. భయంకరమైన తెగుళ్ళు లయమైపోతాయి. ప్రపంచంలో గొప్ప గొప్ప సేవకులు ఉన్నారు, ఎన్నో కృపావరాలతో నింపబడిన సేవకులు ఉన్నారు. ఈరోజు వారి కృపావరాలకు బదులు పెట్టే సమయం ఆసన్నమైంది. అవునండి, ఇప్పుడు నీ సంఘంలో క్షేమాన్ని చూసిండొచ్చు, ఈరోజు ప్రపంచంలో క్షేమం లేదు. నీ సంఘం కొరకు వాడబడి ఉండొచ్చు దైవజనులుగా, కానీ ప్రపంచానికి క్షేమం కావాలి. ప్రపంచం మీద జరుగుతున్న విపత్తు కొరకు నువ్వు ప్రార్థన చేసే, అద్భుతాలు ఆశ్చర్యాలు చేసే వ్యక్తులుగా దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి, ప్రవచించే వ్యక్తులుగా దేవుడిని ఎన్నుకున్నాడు కాబట్టి, ఈ సమస్యతో ఉన్న ప్రతి దేశం మీద దేవుని యొక్క సన్నిధికి వచ్చేటట్టు ప్రవచించు. ఆనాడు ఏలియా ప్రవచిస్తే 3.5 సంవత్సరములు వర్షం పడలేదు. ఏలియా ప్రవచిస్తే మళ్ళీ వర్షం తిరిగి వచ్చినాడు. ప్రవక్తలు పనిచేయండి, అభిషేకులు పనిచేయాలి, అద్భుతాలు చేసేవారు అద్భుతాలు చేయండి. స్వస్థపరిచే వరం కలిగిన వారు ఈరోజు అనేక మంది అనారోగ్యంతో ఉంటుండగా వారి కొరకు ప్రార్థన చేయండి. దేవుడు అద్భుతాలు చేస్తాడని మీకు ఇచ్చిన కృపావరాన్ని దేవుడి సంఘంలో వాడుకోండి. సమయవాసనమైన వాడుకోవడానికి ఈ సంఘం కొరకే కాదు, నీకు ఇచ్చిన కృపావరాలు ఒక్కొక్కరి తలంతులు బట్టి ఒక్కొక్క వరాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ తలంతులతో ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అతలాకుతమవుతున్న ప్రజలకు దేవుడు ఎవరో తెలియచే, దేవుడు యొక్క ఘనమైన కార్యములు ఎలాగుంటాయో ప్రజలు
నమ్మకాన్ని మనం వమ్ము చేయకుండా ప్రభు సన్నిధిలో మన మీద ఉంచినటువంటి నమ్మకాన్ని ప్రభు సన్నిధిలో మనం దేవుడికి మహిమ వచ్చే విధంగా ప్రార్థన చేస్తే దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఆయన ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, ఆపద కాలంలో నన్ను గురించి మీరు మొరపెట్టుడి, అప్పుడు నేను మిమ్మల్ని విడిపిస్తాను అంటున్నాడు. ఏ సమస్య ఇప్పుడు మనుషులను బట్టి పీడించి అతలాకుతలము చేస్తుందో, ఏ సమస్య ప్రపంచాన్ని అతలాకుతలము చేసి వణికిస్తుందో, ఆ విషయము భయంకరమైన విషయం. ఆ విషయంలో ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. కాబట్టి ప్రపంచానికి మన దేశంలో ఆపద ఉంది, మన రాష్ట్రంలో ఆపద ఉంది, మన గ్రామాల్లో ఆపద ఉంది. ఈ ఆపద సమయంలో నాకు మొరపెట్టమంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం మొరపెడితే మన మొరలు వినే దేవుడు ఉన్నాడండి. అడిగితే అన్నారు, వెతికితే మీకు దొరుకుతానన్నాడు, కడితే తలుపు తీస్తానన్నాడు. నా అనేటువంటి విషయాన్ని నా రుజువు చేసుకున్నా. మరొకసారి నేర్చుకుంటున్నాము. రోజులు కలిసి సహాయం చేసేది దేవుడు. కన్నీరు కలిసి ప్రార్థన చేశాం. ఉపవాస దినాన్ని ప్రకటిద్దాం. ప్రతి సంఘంలో ఉన్న వ్యక్తులకు ఒక దినం ఉపవాస దినాన్ని ప్రకటిస్తాం. అందరూ ఉపవాసాన్ని ప్రార్థన చేద్దాం, కన్నీరు కలిసి ప్రార్థన చేద్దాం, రోధించి ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ఆసక్తితో ప్రార్థన చేద్దాం. దేవుడండి, ప్రకృతిలో జరుగుతున్న విపత్తు నుంచి విడుదల చేసే దేవుడండి. ఈ సాయంకాల సమయంలో ఈ లైవ్ వీక్షిస్తున్న ప్రతి వారికి మరొకసారి చెప్తా ఉన్నాను, ఆ విపత్తు మన గృహం దగ్గర దాకా రాకుండా ఉండాలంటే ప్రతి కుటుంబంలో సహవాసం కలిగి ప్రార్థన చేసేవారుగా ఉండాలి. గంటల ప్రార్థన చేసేవారుగా ఉండాలి. ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న ఆ మహమ్మారి ప్రార్థనకు భయపడి పరిగెత్తాలి. ఎవరిలో అయితే వైరస్ పనిచేస్తుందో అది లయమైపోవాలి అంటే యేసయ్య రక్తము, యేసయ్య సన్నిధి, యేసయ్య యొక్క కృప, యేసయ్య యొక్క అభిషేకం ఖచ్చితంగా ప్రజలకు అవసరం. ఆయన తప్ప ఎవరు అద్భుతం చేయలేరు, ఆయన తప్ప ఎవరు ఆశ్చర్యములు చేయలేరు, ఆయన తప్ప ఎవ్వరు కూడా సమాధానాన్ని కలగచ్చు. ఈ సాయంకాల సమయం వేరే ప్రతి ఒక్కరు ప్రతి కుటుంబంలో ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఎక్కడైతే నామను ఇద్దరు ముగ్గురు కలిసి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్య నేను ఉంటానన్నాడు. ఇద్దరు కలిసి ఏకీభవించి ఈ నేను దాన్ని బంధిస్తాను. మనం ఏకీభవించి ప్రార్థన చేసి వైరస్ ను బంధించమని ప్రార్థన చేస్తే ప్రభు వారు వైరస్ ను లయం చేయలేదు. కాబట్టి ఈ సాయంకాల సమయం ముందుకు నేను ప్రార్థన అనే అంశంతో ముందుకు రావడం జరిగింది. ఎన్నో సందర్భాల్లో ప్రార్థనలో జయము మీరు చూశాను. మీరు ప్రార్థన చేస్తూ ప్రతిరోజు నేను, నా కుటుంబము, మా పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేస్తున్నాం. ఏం తిందుమో ఏం త్రాగుతామో అని చింత కాదు, కానీ ప్రపంచం క్షేమంగా ఉండాలని మనం ప్రార్థించాం. గట్కేశ్వర మండలిలో సేవకుల సహకారి PCWGM ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి అనేక మందికి
కూడా చేస్తున్నారు. నేను కూడా ఒక నంబర్ని. ఈ సహాయాల కన్నా విడుదల ముఖ్యం. సహాయం మనిషికి కొద్ది రోజులు ఉంటుంది, కానీ విడుదల ఒక వ్యక్తి జీవితాన్ని ఆశీర్వాదంలోకి పంపిస్తుంది. తనంత తాను స్వేచ్ఛపరుడుగా ఉండడానికి అవకాశం కలగజేస్తుంది. ఈ లాక్డౌన్ ద్వారా అనేకమైన కుటుంబాలు అతలాకుతలమవుతాయి. 4 దఫలుగా మన గవర్నమెంట్ వారు ప్రజల క్షేమం కోరి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూనే వస్తుంది. రేపటి వరకు ఇంకా లాక్డౌన్లోనే ఉంటుంది. ప్రతిరోజు కూడా ఒక 60, 70, 100 మంది దాకా ఈ వైరస్ బారిన పడుతూ ఉన్నారు. బట్ దయచేసి నేను మరొకసారి మీతో దేవుడి ఆశీర్వాదాన్ని ప్రజల మీద, దేవుడు ప్రజలందరినీ దీవించేటట్టు ప్రార్థన చేద్దాం. బోధించి ప్రార్థన చేద్దాం. దేవుడు ప్రార్థన చేద్దాం. అందరు కూడా ప్రార్థన చేస్తారని ఆశపడుతున్నాను. లైవ్లో రావడానికి నాకు అవకాశం కలిగజేసిన రీజన్ ఇజ్రాయెల్ మినిస్ట్రీస్ వారు సుశాంత్ కుమార్ గారికి, అదేవిధంగా ఎఫ్సి ప్రిన్స్ గారికి, వారి యొక్క బృందానికి మా న్యూ జెరూసలేం చర్చి తరఫున చేస్తూ దేవుడి మాటలు దీవించిన గాక. ఆమె చిన్న ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ఎంచుకుంది. మహాగరుడానికి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వెలుగు ప్రపంచాన్ని అతలాకుతల చేస్తున్న వైరస్ ఏదైతే, ఆ వైరస్ను కొన్ని నామంలో జ్ఞాపకం చేస్తున్నాను. తండ్రి నీకు స్తోత్రాలు నాయనా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నీకు తెలియకుండా ఏ కార్యము ఈ ప్రపంచంలో జరగదు తండ్రి. సమస్యలో పడిపోకుండా అయ్యా, ఏ కుటుంబంలో కన్నీరు రాకుండా, ఏ కుటుంబంలో ప్రతి కుటుంబంలో నాయన వైరస్ తో హాస్పిటల్లో ఉన్న ప్రతి వ్యక్తిని దర్శించు నాయన. నీ పాదాలు పట్టుకుంటున్నా యేసయ్యా, సహాయం చేయి నాయన, సహాయం చేయి అయ్యా. మా ప్రార్థనలు ఆలకించే దేవుడు, జవాబిచ్చే దేవుడు నాయన. అయ్యా, ఎన్ని కుటుంబాల్లో పిల్లలు తల్లులు చూడలేక, తల్లుల పిల్లలు చూడలేక, తల్లుల బిడ్డలు చూడలేక, బిడ్డలు తల్లులు చూడలేక వారు ఎంతమంది అవుతున్నారు. కుటుంబంలో ప్రభు ఆహారం లేకుండా ఎంతమంది అయితే ఉంటున్నారు, ఎంతమంది అయితే ప్రభు వేదన అనుభవిస్తున్నారు. ఒక్కసారి దర్శించు నాయన, ఒక్కసారి దర్శించు నాయన. ఆనాడు ఇశ్రాయేలు పునరాజ్యంలో నడుస్తున్నప్పుడు నాయన ఒక మేఘ స్తంభముగా, అగ్ని స్తంభముగా నీవు ఉన్నావు నాయన. అతను వారికి కావాల్సిన వాడిని కూడా అనుకూలంగా మార్చావు. వారి 40 సంవత్సరాలు ఏర్పడి ఏ అనారోగ్యం వారిని ఏర్పాటు చేయకుండా అయ్యా, నువ్వు వాటిని భద్రపరుస్తూ నెరవేరుస్తూ వచ్చావు నాయన. అయ్యా, నాకు అన్నిటి ప్రార్థన